మోడీ నివాసంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం ముగిసింది. కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. కూటమిలో అతిపెద్ద రెండో పార్టీగా ఉన్న టీడీపీకి లోక్సభ స్పీకర్ పదవి ఇచ్చే ఆలోచన చేసినట్లుగా తెలిసింది. దాదాపు గంటకు పైగా చర్చలు కూడా సాగాయి. ఫుల్ డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, టీడీపీకి స్పీకర్ లోక్సభ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది? యామిని, ఈరోజు ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ తోటి ఎన్డీఏ పక్షాల సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గంట పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలానే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా చూస్తే రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారం చేపడటానికి తప్పనిసరిగా ఈ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి మద్దతు అవసరం కావడంతో కొన్ని విధాలుగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్కు మంచి జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమిలో తప్పనిసరిగా పదవులకు అవకాశం ఇచ్చే విధంగా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక స్పీకర్ పదవి, లోక్సభ స్పీకర్ పదవి ఆఫర్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. అలానే దాంతో పాటు 3 మంత్రులు, అలానే 2 సహాయక మంత్రులు, మొత్తం 5 పదవులు కూడా ఈ కూటమి జనసేన, అలానే జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ, ఈ 2 పార్టీలకు ఇచ్చే అవకాశం కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా బాగా ఆధిక్యత కనపరచాలంటే గనక చంద్రబాబు అవసరం. అంటే ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ కూటమితో జరిగినటువంటి మీటింగ్కు హాజరు కావడం జరిగింది. అసలు కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కలయిక కూటమికి ప్రధాన కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఆ వైపే చర్చలు కూడా నడిచాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈసారి ఎన్డీఏ కూటమిలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నుంచి 2 నుంచి 3 అంటే 2 నుంచి 3 మంత్రి పదవులు, అలానే 2 సహాయక మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పదవి కూడా ఉండే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఎన్డీఏ కూటమికి ఎన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే సీనియర్ నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి సలహాలు, ఆయన యొక్క అనుభవం కూడా ఉపయోగపడే విధంగా కూడా ఎన్డీఏ కూటమి వాడుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ, అలానే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిసి కూటమిగా ఏర్పడి భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఇక్కడ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కూడా మోడీని ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి అవకాశం ఉండడం జరిగింది. అంటే ఒకవైపు ఇటు అవకాశం ఏదైతే నూతన ప్రభుత్వానికి ఏర్పాటుకి ఆహ్వానము, అలానే అటు ఎన్డీఏ పక్షాల సమావేశానికి రెండింటికి కూడా కలిసి వచ్చే విధంగానే ఈరోజు ఉదయమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత ఇరువురు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా పాల్గొన్న తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తున్నారు. రాష్ట్రపతి కార్యాలయానికి తప్పనిసరిగా వెళ్ళి అక్కడ నూతన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వమని కోరేటటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి తప్పనిసరిగా 3 మంత్రి పదవులు, 2 సహాయ మంత్రి పదవులు, వాటితో పాటు చూసుకున్నట్లయితే కనుక లోక్సభ స్పీకర్, ఈ పదవులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కోరించే అవకాశం అయితే కనుక స్పష్టంగా కనపడుతుంది. అంటే శ్రీనివాస్, గతంలో చూసాం ఇది రెండోసారి చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పడం అన్న వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో బాలయోగిని చేశారు స్పీకర్ గా, మరి ఇప్పుడు ఎవరిని వరించనుంది ఈ స్పీకర్ పదవి అనేది? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలలో 16 ఎంపీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 16 స్థానాల్లో కూడా చాలా సీనియర్ నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి కింజరపు ఎర్రనాయుడు తనయుడు కూడా గతంలో 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరలా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే సీనియర్ నేతలు ఉన్నారో వారిలోనూ సౌమ్యంగా ఉన్న వారికి స్పీకర్ పదవి, అలానే మంత్రి పదవులు కూడా వరించడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, అలానే గతంలో పనిచేసినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇలా చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఒక్కొక్క విధంగా వాళ్ళు ఇండస్ట్రియల్లోనూ పారిశ్రామికవేత్తలుగాను వారన్నింటిలో రాణించి వారు ఉన్నారు. వాళ్ళు తప్పనిసరిగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో మంత్రి పద్ధతులు జాగరిస్తే కనుక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయని ఒక ఆలోచన కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలశౌరి, అలానే తంగిళ్ల ఉదయ్ కుమార్, వీళ్ళిద్దరికీ కూడా ఒకరికి అవకాశం ఉండే పరిస్థితి
పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే కూటమిలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మంత్రి పదవులు, 2 సహాయ మంత్రి పదవులు, 5 పదవులు తప్పనిసరిగా అందుతాయంటూ కూడా సమాచారం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే స్పీకర్గా కూడా ఒకరికి అవకాశం ఇవ్వడానికి, స్పీకర్గా ఒకరికి అవకాశం ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. గతంలో బాలయోగి చేయడమే కాకుండా తర్వాత 2014లో కూడా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉంది. ఆ సమయంలో కూడా మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. మరలా ఇప్పుడు చూసినట్లయితే కనుక తప్పనిసరిగా ఒకవైపు సీఎం రమేష్ కూడా తాను గతంలో చేసినటువంటి రాజ్యసభ సభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన కూడా నేను రేసులో ఉన్నాను అని చెప్పే విధంగా కూడా ముందు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఈ 3 ప్రాంతాలకి 3కి సంబంధించి అవకాశం కల్పించే పరిస్థితి కనపడుతుంది. వానితో పాటు చూసుకున్నట్లయితే కనుక సీనియర్లను అంతా తక్కువ చేసి చూడటం కాకుండా తప్పనిసరిగా గత పార్లమెంట్లో తమ వాయిస్, తమ వాణి వేడి విడిపించిన వారికి కూడా మరలా అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్డీఏ 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా సిద్ధమవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మార్కు రాజకీయం అనేది కూడా తప్పనిసరిగా కనపడే అవకాశం కూడా కనపడుతుంది. అంటే శ్రీనివాస్, అంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే పేర్లు ఉన్నాయో వాళ్లలోనే అటు స్పీకర్ కావచ్చు, ఇటు 3 మంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవులు కావచ్చు, ఒక 2 సహాయ మంత్రి పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ల వరకే పరిమితం అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు తప్పనిసరిగా కూటమిలో అడిగే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో ఎంపీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. బీజేపీ పార్టీ తరఫున 2, అలానే జనసేన పార్టీ తరఫున 2, అంటే ఈ 2 మంత్రి పదవులు ఏదైతే ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి 16 మంది గెలుపొందడం జరిగింది. అంటే ఇలా చూస్తే కనుక గతంలో కేంద్ర మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్న పురంధేశ్వరి ఉన్నారు, అలానే రాజ్యసభకు ప్రాతినిధ్యం ఇచ్చిన సీఎం రమేష్ ఉన్నారు. వీరిరువురు కూడా ఉండటము, వానితో పాటు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు నూతనంగా గెలుపొంది పారిశ్రామికవేత్తలుగాను, యువ ఎంపీలుగాను ఉన్నటువంటి వారికి కూడా మరలా అవకాశం కల్పించే అవకాశం కూడా ఉండటం జరిగింది. అంటే పేర్లు ఫైనల్ కావడానికి ఇంకా అధికారికంగా నిర్ణయం వెలువడకపోయినా కానీ ఉన్నదానిలో చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీలో గెలుపొందిన 16 మంది, అలానే జనసేనలో పార్టీలో గెలుపొందినటువంటి 2, ఈ 18 మందిలో తప్పనిసరిగా 5గురికి అవకాశం తగ్గించే అవకాశం కనపడుతుంది. అంటే డైరెక్ట్గా మంత్రులు 3, అలానే సహాయ మంత్రులు 2.